హలో కిరణ్, హలో మ్యామ్. సివిల్ సర్వీసెస్ ర్యాంక్ వచ్చేసింది, 568 ర్యాంక్. ఎస్ మ్యామ్. ఏమనిపిస్తుంది? హ్యాపీయా? రిలీవ్డ్ మ్యామ్. చాలా. ఫైనల్లీ ఓకే, ఈ సైకిల్ నుంచి బయటకు పడ్డాం ఇప్పటికి. అవునా? ఫైనల్లీ. అసలు సివిల్ సర్వీసెస్ తెచ్చుకోవాలని చాలా మందికి ఉంటుంది కిరణ్, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, దాని జర్నీ అంటే ఎవరికి తెలియదు. నా దగ్గరికి ప్రతి నెల వందల మంది వస్తారు, ఎలా స్టార్ట్ చేయాలనే క్వశ్చన్. కేవలం ఒకే క్వశ్చన్ అడుగుతారు, మాకు ఎలా అయినా సివిల్స్ తెచ్చుకోవాలని ఉంది, మేము ఎలా స్టార్ట్ చేయాలి? చాలా మందికి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక డ్రీమ్, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఐపీఎస్ అవటం ఒక డ్రీమ్ జాబ్. అసలు ఆ డ్రీమ్ నీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకు అనిపిస్తుంది ఇదంతా? అంటే ఎందుకు చేయాలనిపించింది సివిల్స్? రైట్ మ్యామ్. అంటే నా విషయం వరకు అయితే చిన్నప్పటి నుంచి నాకు మా ఫాదర్ ఇచ్చిన లిటిల్ బిట్ ఎక్స్పోజర్ వల్ల ఆ డ్రీమ్ అయితే ఉండేది దట్ మనము ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి. బట్ హవెవర్ ఈ స్టార్టింగ్ ప్రాసెస్ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అనుకున్నాను, అందుకే ఐఐటి ఢిల్లీకి కూడా వెళ్ళాను. అక్కడైతే కాస్త మనకి కోచింగ్స్ ఇట్లాంటివి దొరుకుతాయి ఆర్ ఎక్స్పోజర్ దొరికింది అని చెప్పేసి. హవెవర్ వెన్ ఐ రియలీ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఇట్ వాస్ వెరీ టఫ్, అసలు ఎట్లా ముందుకు వెళ్ళాలి అని. సో ఫార్చునేట్లీ ఐ గాట్ దిస్ కోట్ ఫ్రమ్ ఫ్రెడరిక్ నీట్సే విచ్ సేస్ దట్ హీ హూ హ్యాస్ ఎ వై కెన్ డూ ఇట్ ఎనీ హౌ. అంటే మనం అసలు ఎందుకు చేస్తున్నాం అన్న దానికి మనకు ఆన్సర్ ఉంటే మనం అది ఎట్లాగాలో చేసేస్తాం. మీరు అన్నారు అది ఇప్పుడే దట్ ఎలాగైనా చేసేయాలి అని చెప్పేసి. బట్ ఫస్ట్ మనం ఎందుకు చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ లైఫ్లో కానీ కౌశిక్ లైఫ్లో కానీ ఇద్దరు లైఫ్లో పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరు ఐఏఎస్ ఆఫీసర్స్ లేరు. ఓకే, సో అయినా కానీ చాలామంది అనుకుంటారు మనకి సివిల్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అమ్మ నాన్న బాగా చదువుకుని ఉండాలి, అంటే వాళ్ళు కూడా ఐఏఎస్లు అయి ఉండాలి ఐఏఎస్ అవడానికి అనుకుంటారు. అవేమీ లేకపోయినా డిఫరెంట్ స్ట్రీమ్ మీరు ఎంచుకుని, అంటే మీ పేరెంట్స్ స్ట్రీమ్ కాకుండా డిఫరెంట్ స్ట్రీమ్ ఎంచుకుని దానిలో సక్సెస్ అయ్యారు కదా. అంటే వాట్ ఇట్ టేక్స్, అంటే దీనికోసం మీరు ఏమి వదిలేసుకున్నారు, ఎంత సాక్రిఫైస్ చేశారు? అంటే వాట్ ఇట్ టేక్స్ అంటే మేము పర్సనల్గా నాకైతే జర్నీ అనేది ఓన్లీ 2 years ఉండే. నేను వదిలేసుకుందంటే ఒక జాబ్ ఆపర్చునిటీ ఒకటి అండ్ ద రిస్క్ ఆఫ్ నాట్ గెటింగ్ ఎ జాబ్ అగైన్. బికాజ్ ఎంబీఏ చేసిన తర్వాత నేను అటెంప్ట్కి వచ్చాను కాబట్టి నాకు ఈ భయం ఉండే, ఒక 3-4 years అటెంప్ట్ ఇచ్చి రాకపోతే నేను అవుట్ ఆఫ్ మార్కెట్ ఉంటా కంపేర్ టు సమ్మన్ హూ ఇస్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్ అండ్ సమ్మన్ హూ ఇస్ బీయింగ్ రిక్రూటెడ్ ఫ్రమ్ కాలేజ్. ఇది ఒకటి నేను వదిలేసుకున్నాను, భయం ఉంటుండే. బట్ అదర్ దెన్ దిస్ మ్యామ్ ఫార్చునేట్లీ ఫస్ట్ అటెంప్ట్లో అయింది. నేను వదిలేసుకుందంటే ఇదే ద జాబ్ అండ్ ద రిస్క్ అండ్ టైం పుట్టిందంటే దట్స్ అంటే సివిల్స్ లో ఫెయిల్యూర్ చూడలేదు కౌశిక్, ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది. కిరణ్ కొన్ని ఫెయిల్యూర్స్ చూశాడు అండ్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కాకపోవడం అని, నువ్వేమో ఫస్ట్ అటెంప్ట్లో అయింది కదా. సో ఇన్ ఫారెన్ ట్రేడ్లో చదువుకున్నావు, ఎంబీఏ చేసావు, ఫాదర్ది మంచి బిజినెస్, అయినా కానీ అవన్నీ పక్కన పెట్టేసి సివిల్ సర్వీసెస్కి వచ్చావు. ఎందుకు వచ్చావు? మ్యామ్ ఇది చిన్నప్పుడు లైక్ మా సిస్టర్ ఇస్ ద మేజర్ మోటివేషన్ మ్యామ్ అండ్ మై మదర్. అంటే మా సిస్టర్ స్పెషల్లీ ఏబుల్డ్, తన స్కూల్కి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు సీ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ సిమిలర్లీ ప్లేస్డ్. అంటే నేను అనుకుంటుండే ఆ స్కూల్కి చాలా చిన్న వయసులో అక్కడ యాన్యువల్ డేకి వెళ్ళిన తీసుకురావడానికి వెళ్ళిన సిస్టర్ని, ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంతమందికి, వీళ్ళ కోసం ఏదైనా చేయాలి కదా మనము అని ఆలోచిస్తుండే. బట్ నాకు తెలిసి ఏదో డబ్బు కావాలి చేయాలంటే, లేకపోతే లైక్ అందరికి ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి, అందరి ఫీజు నేను కట్టగలగాలి, అందరికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగే సిచ్యువేషన్లో నేను ఉండాలి. లేకపోతే అదర్ ఆల్టర్నేటివ్ ఏముందని ఆలోచిస్తే మా మదర్ చెప్పడం, ఇలా సివిల్ సర్వీసెస్ అనేది ఉంటుంది, యూ కెన్ డూ గుడ్ టు సమ్ పీపుల్ అని. కౌశిక్, మీ సిస్టర్ నేను చూసాను, నాకు తను చాలా ఇష్టం, చాలా నచ్చింది అనమాట. తనకున్న డిఫికల్టీస్ అంత, అంటే తనకి అసలు ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది? షీఈ్ స్పెషల్ ఏబుల్డ్ కదా, ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది తనకి? అంటే డెలివరీలో డిలే అవ్వడం వల్ల మీ మామ్కి? అవును అంతే. అండ్ ఆల్సో లేట్ రియలైజేషన్ ఆఫ్ ద రైట్ ట్రీట్మెంట్. అంటే స్పీచ్ థెరపీ అనేది మేము జంగంలో ఉంటుండే, అక్కడ స్పెషల్లీ స్కూల్స్ ఉండకపోతుండే అండ్ ఆల్సో స్పెషల్ గా స్పీచ్ థెరపీ ఇచ్చే వాళ్ళు కూడా ఉండకపోతుండే. సో మాకు మా సిస్టర్ 9 years వచ్చే వరకు వి డిడ్ంట్ కమ్ టు హైదరాబాద్. సో చాలా మంది పేరెంట్స్ కి స్పెషల్ ఏబుల్డ్ కిడ్స్ ఉంటారు, నీలాగా సిస్టర్స్ ఉంటారు, అంటే నీకున్నట్టు. కానీ చాలా మంది వాళ్ళని అంత ఎంకరేజ్ చేయరు. కానీ నిన్ను కానీ మీ ఫాదర్ కానీ నేను చూసా కదా, మదర్ని కానీ చాలా బాగా, అంటే ఆ పాపని కేర్ చేసినంత ఎవరిని కేర్ చేయట్లేదు, అంత బాగా కేర్ చేసుకుంటున్నారు, అంత బాగా చూస్తున్నారు కదా. అంత అంటే నీకు ఇచ్చే ప్రిఫరెన్స్ కన్నా మీ ఫ్యామిలీలో తను ఎక్కువ చూసుకుంటున్నారు, తను స్పెషల్లీ ఏబుల్డ్ కాబట్టి. తను పాపం తన చిన్నపిల్లకి సౌండ్ కూడా చేస్తుంటుంది, అయినా
ఓపికతో నువ్వు పేషెంట్ అంటే తనకి అంతే ఓపికతో నువ్వు చదువుకుంటున్నా, డిస్టర్బెన్స్ అవుతున్నా తను అంతే ఓర్పుతో ఉన్నావు. సో, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే చాలా మంది ఫ్యామిలీస్ స్పెషల్ ఏబుల్డ్ చిల్డ్రన్ నుండి డిసోన్ చేసుకుంటారు. నేను చిన్నప్పటి నుంచి నేను కూడా స్పెషల్ ఏబుల్డే కదా! చూస్తూ ఉంటాను బయట. చాలా మంది ఫ్యామిలీస్‌లో ఇలాంటి కిడ్స్ ఉన్నారని కూడా ఒప్పుకోరు. చెప్పుకోవడానికి బయట చూపించుకోరనమాట. సో, అట్లాంటి ఫ్యామిలీస్‌కి నువ్వేం చెప్తావు? అంటే మ్యామ్ మీరు చెప్పినట్టు మా ఇంట్లో మా సిస్టర్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఈస్ ద రైట్ థింగ్ అని నేను రియలైజ్ అయ్యాను మ్యామ్. లైక్ చిన్నప్పటి నుంచే రియలైజ్ అయ్యాను. బికాజ్ నాకు అన్నీ ఉన్నాయి. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎబిలిటీస్ దట్ ఐ హావ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు నెగ్లెక్ట్ ఏం చేయలేదు కదా! అంటే దే ఆర్ గివింగ్ మీ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. అండ్ డెఫినెట్‌గా స్పెషల్ కేర్ అనేది ఇవ్వాలి అలాంటి వాళ్ళకి. అండ్ నేను అలాంటి ఫ్యామిలీస్‌కి ఏం చెప్తానంటే ఇట్ ఈస్ ఈజీ మ్యామ్ మనం చెప్పడం. కానీ కొందరు సిట్యుయేషన్ మైట్ నాట్ బి వెరీ మచ్ సపోర్టివ్. లైక్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోయి ఉండొచ్చు. లేకపోతే ఉన్న వాళ్ళని వాళ్ళే ఫీడ్ చేసుకునే సిట్యుయేషన్ ఉండకపోవచ్చు. మేబీ సమ్ వే ఆఫ్ హెల్ప్ మనం ఇవ్వగలిగితే, లేకపోతే వాళ్ళు కూడా దే షుడ్ యాక్సెప్ట్ హౌ పీపుల్ ఆర్ అండ్ రైట్. తగినంతగా హెల్ప్ చేయాలి. షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాస్ ఎ డిఫరెంట్ పర్సన్ అని. అవును. ఎందుకంటే దేవుడు అందరిని ఒకేలా సృష్టించడు. హ్మ్. ఒక్కొక్కరికి కొన్ని కొన్ని ఎబిలిటీస్ ఇస్తాడు. కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఇస్తాడు. కానీ మనుషులందరూ సమానంగానే పుడతారు. మన అవును. ట్రీట్మెంట్ ద్వారానే వాళ్ళ డిఫరెన్స్ ఇదనమాట. అండ్ స్పెషల్లీ ఏబుల్డ్‌కి స్పెషల్ నీడ్స్ ఉంటాయి. మనం స్పెషల్‌గా చూసుకోవాలి. ఇన్‌స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ అంటే నీకున్న ఈ ఛాలెంజెస్ అన్నీ పక్కన పెట్టి నువ్వు ఈ స్థాయికొచ్చావంటే నా దృష్టిలో నువ్వు చాలా గ్రేట్. థాంక్ యూ. కిరణ్, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ దాకెళ్ళావు. ఇంటర్వ్యూ దాకెళ్ళినా అవ్వలేదు. మధ్యలో కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి. నాకింకా గుర్తుంది మద్రాస్‌లో ఒక ఉద్యోగం వచ్చింది నీకు. ఎ వద్దు నాకు ఈ ఉద్యోగం, వద్దు ఈ ఉద్యోగం అని చెప్పేసి వచ్చావు. సివిల్సే కావాలని చెప్పి. సివిల్స్ మీద అంత ప్రేమ ఎందుకు నీకు? మ్యామ్ సివిల్స్ యాజ్ సచ్ నాకు ఫోర్త్ అటెంప్ట్‌లో ఎప్పుడైతే రాలేదో దాని తర్వాత ఐ హావ్ సీన్ అండ్ ఐ వాస్ ఆ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఐ వాస్ ఏబుల్ టు టాక్ టు ఎ లాట్ ఆఫ్ సీనియర్స్. ఇంటర్వ్యూ గైడెన్స్ ఎస్పెషల్లీ మనము బేటీ బచావో, బేటీ పడావో, నరహరి గారితో మాట్లాడాం మనం ఇండోర్. సో, అట్లా మనం వేరియస్ ఆఫీసర్స్‌తో మాట్లాడినప్పుడు ద వే దే హావ్ క్రియేటెడ్ ఇంపాక్ట్. సో, నాకెప్పుడు ఎలా ఉండేనంటే దిస్ వాస్ ద ట్యాగ్‌లైన్ విచ్ యూజ్డ్ టు మోటివేట్ మీ. నేను ఒక 30 ఇయర్స్ వర్క్ చేస్తే 30 ఇంటూ 365 నియర్లీ 10,000 డేస్. సో, ఆ 10,000 డేస్‌లో నేను 10,000 ఫ్యామిలీస్‌నన్నా టచ్ చేయగలుగుతాను నేను నా వర్క్‌తోనే. సో, అంటే ఇంత డైవర్స్ రేంజ్‌లో ఐ కుడ్ చేంజ్ ప్రాబబ్లీ ద ఫేస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ అన్నది నాకు సివిల్ సర్వీసెస్‌లో నాకు కనిపించింది మ్యామ్ ఆ పొటెన్షియల్. సో, ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈస్ మై కాలింగ్ వెన్ అంత అంత లోయెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్‌లో కూడా ఆర్ వాట్ ఇట్ టేక్స్ టు గెయిన్ దిస్ అని మీరు అడిగారు కదా! అంటే నాకు వచ్చిన జాబ్ సీఏపీఎఫ్ కానీ, ఎయిర్‌పోర్ట్స్‌లో కానీ. సో, సీఏపీఎఫ్‌లో నీకు టాప్ ర్యాంక్ వచ్చింది కదా! హ్మ్. రైట్ మ్యామ్ 15థ్ ర్యాంక్ వచ్చింది. 15థ్ ర్యాంక్ సో, వచ్చింది. అవి వదిలేసేటప్పుడు కూడా వెన్ ఐ వాస్ ఫోర్‌గోయింగ్ దెమ్ అంటే ఆల్‌దో అందరూ మీరు కూడా ఇన్‌ఫాక్ట్ ఒకసారి ఆలోచించు అని చెప్పేసి అప్పుడు మల్టిపుల్ టైమ్స్ చెప్పారు. బట్ ఐ రియల్లీ ఫెల్ట్ దట్ నాకు ఒక అటెంప్ట్ ఉంది అండ్ ఐ హావ్ టు గివ్ ఇట్ అండ్ రైట్ అవే లైక్ ఫర్ దట్ నేను ఐ విల్ ఫోర్‌గో ఎవ్రీథింగ్ అన్న ఫీలింగ్‌లో ఉండే. సో, హ్మ్. ప్రాబబ్లీ కౌశిక్‌కి 1 అటెంప్ట్ పట్టింది. నాకు కూడా దట్ 1 అటెంప్ట్ ఉంది. ఆ 1 అటెంప్ట్ పట్టింది నాకు. యెస్. నైస్. 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 ఓకే. అంటే ఒకటి చెప్తాను కిరణ్. మనది వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ కాదు. అంటే బాగా సూపర్ రిచ్ ఫ్యామిలీస్ కాదు. అండ్ 3, 4 ఉద్యోగాలొచ్చాయి ఈ మధ్యలో నీకు. 3, 4 జాబ్స్. ఈ 3, 4 జాబ్స్ నువ్వు వదిలేసుకుంటూ వచ్చావు. పేరెంట్స్ ఏమనలేదా? మా నాన్న అంటే వాళ్ళు చాలా అంటే చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా యాంగ్షియస్‌గా కూడా ఉండే. అంటే వీడు ఆడంబరానికి పోయి సతికిల పడతాడేమో అని చెప్పేసి. అంటే అది ఉండేది డెఫినెట్‌లీ. ఎందుకంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఆన్ ఎనీ అదర్ సైడ్, ఎనీ సైడ్ ఇప్పుడు నాకొచ్చిన 568 ర్యాంక్ వుడ్ హావ్ బీన్ జస్ట్ లైక్ అటు ఉండేది. హ్మ్. సో, అదైతే ఉండే. బట్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రిస్క్ తీసుకుంటాం అండ్ ఏదో ఒకటే చేసేస్తాం లైఫ్‌లో. బట్ ఇఫ్ దిస్ వన్ అటెంప్ట్ ఇఫ్ ఐ డోంట్ యూజ్ ఇట్ ఆర్ ఇఫ్ ఐ డోంట్ గివ్ ఇట్ ప్రాపర్‌లీ ఐ విల్ రిగ్రెట్ ఇట్ ఫర్ మై లైఫ్. హ్మ్. సో, ఈ రిగ్రెట్ ఉండకూడదు నాకు అండ్ ఐ హావ్ టు టేక్ దట్ రిస్క్ అండ్ ఐ యామ్ సమ్‌వన్ హూ విల్ టేక్ ద రిస్క్స్. హ్మ్. సో, ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంది అండ్ ఐ స్ట్రెచ్డ్ ఇట్ టు ద మాక్సిమం దిస్ టైమ్. అట్లా. నైస్. నైస్. కౌశిక్ యెస్ మ్యామ్. భయమేసిందా రిజల్ట్స్ ముందు? యేసింది. డెఫినెట్‌గా భయం. బాగా భయమేసిందా? నిజం చెప్పు ఇప్పుడు. బాగా ర్యాంక్ భయం. వచ్చింది. 82nd ర్యాంక్ వచ్చింది కదా! ర్యాంక్ వచ్చే ముందు ఎవరైనా భయమేసిద్ది. వచ్చిన తర్వాత మాకు ముందే తెలుసు అంటారు. నీకు భయమేసిందా లేదా? లేదు. ఈసారి అయితే ఐ ఫెల్ట్ అంటే సారీ టు ఇంటరప్ట్ లేదు. బట్ హ్మ్. దిస్ టైమ్ ఐ డోంట్ నో లైక్ ఐ వాస్ సో ష్యూర్ బట్ వాట్ ర్యాంక్ అన్నది ష్యూర్ లేదు. హ్మ్. It didn't go or it has gone in my way in some senses, Mm. but not even an inch of my body believed that I'm not going to get this time.
గ్యారంటీ వస్తుందని తెలుసు కిరణ్‌కి. సో కౌశిక్ నీకు? అంటే నాకు తెలియదు మ్యామ్. ఎందుకంటే నాకు ఒక బెంచ్ మార్క్ లేదు నా పర్ఫార్మెన్స్ మీద. అంటే లైక్ నేను మెయిన్స్ ఎలా రాస్తాను, నేను రాసేదానికి వాళ్ళు ఎంత మార్క్స్ ఏస్తారు, అదంతా క్లారిటీ లేదు. ఓన్లీ మాక్ ఇంటర్వ్యూ మార్క్స్. సో నాకు భయం ఉండే. జస్ట్ లిస్ట్‌లో పేరుంటే చాలు, అయితే చాలు అన్నట్టుంటే సరే. పక్కా అయిపోతది రిజల్ట్స్ అన్నట్టు. వస్తాయని ముందే తెలుసు మనకి. అవును. నిద్ర పట్టిందా ముందు రోజు నైట్? ఆహ్, పట్టింది మ్యామ్. బట్ నేను పడుకున్నప్పుడు ఆలోచిస్తున్న థింగ్స్ ఏంటంటే ఫెయిల్యూర్ సినారియోస్. లిస్ట్ అంటే నా కళ్ళు మూసుకుంటే నాకు పీడీఎఫ్ ఓపెన్ అయితుంది. పేరు వెతుకుతున్నా, పేరు లేకపోతే ఎట్లా డీల్ చేయాలి ఆ సిట్యుయేషన్‌తో నేను ప్రిపేర్ చేసుకుంటుండే. అంటే ఎళ్లి ఎలా చెప్పాలి పేరెంట్స్‌కి, లేకపోతే అసలు పేరు దొరకకపోతే ఇమ్మీడియేట్‌గా నేనెలా కూల్ డౌన్ అవ్వాలి. మోస్ట్‌లీ సక్సెస్ సిట్యుయేషన్ నేను అసలు ఇమాజిన్ చేసుకోలేదు నా మైండ్‌లో. ఎందుకంటే సక్సెస్ వస్తే ఆల్వేస్ హ్యాపీగానే ఉంటాము. ఏ ర్యాంక్ వచ్చినా కూడా ఆ సెకండ్‌కి అయితే పెద్దగా డీల్ చేయాల్సింది ఏముండదు. ఫెయిల్ అయితే మాత్రం బికాజ్ లాట్స్ ఆఫ్ హోప్స్ వర్ దేర్ ఫ్రమ్ ఫ్యామిలీ సైడ్ అండ్ ఎవ్రీవన్. అది ఎలా డీల్ చేయాలి, ఇంట్లో ఎలా చెప్పాలి మెయిన్‌గా అనేది నేను ఇమాజిన్ సరే, చేశాను. నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పాలి. ఫెయిల్యూర్‌కి బంధువులు ఉండరు. సక్సెస్‌కి అందరూ చుట్టాలే కదా! అవును. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోరు. సక్సెస్ వస్తే అందరూ మా వాళ్ళే అంటారు. సక్సెస్ వచ్చిన తర్వాత కొత్తగా నీ లైఫ్‌లోకి ఎవరైనా వచ్చారా? అంటే నువ్వు సక్సెస్ అవుతాను మాకు ముందే తెలుసు. నువ్వు గ్రేట్ అవుతాను మాకు ముందే తెలుసు. అట్‌లీస్ట్ వచ్చారు మ్యామ్. అంటే చుట్టాలు కలవడానికి రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ 1 వీక్, 10 డేస్ వస్తూనే అలా ఉన్నారు. కొందరు వచ్చిన వాళ్ళున్నారు. హుహు. బట్ నేచురల్ అనుకుంటున్నాను. నేచురల్ అందరికి జరుగుద్ది. రైట్. సో, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఏదైతే లాస్ట్ 1 ఇయర్ నుంచి చేసావో, భవిష్యత్తులో అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి నీలాగా చాలా మంది ఆశపడుతుంటారు. నేను ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి అని. వీళ్ళకి నువ్విచ్చే సలహా అంటే ఎలా స్టార్ట్ చేయాలి? అది ఇంపార్టెంట్ మనకి. చాలా మంది ఈ వీడియో చూసేవాళ్ళు కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్‌తో చూస్తారు. కౌశిక్ ఎలా చదివాడు? కిరణ్ ఎలా చదివాడు? వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకుందాం అనుకుంటారు. ఎలా చదివారో, నువ్వే బిగినర్ అయితే నువ్వేమేమి టెక్నిక్స్ పాటించావు? అంటే ఎలా అర్థం చేసుకున్నావు రకరకాల సబ్జెక్ట్స్? ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? అయితే ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఇఫ్ యూ నో ద వై విల్ నో హౌ టు డూ ఇట్ అనేది నేను చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతాను మ్యామ్. అంటే ఇప్పుడు నాకు ఎనీ డౌట్ ఉన్నా కూడా నేను ఏం చేస్తున్నా అంటే నా అంతట నేనే అసలు ఒక 10 డేస్ సఫర్ అయినా కూడా అసలు ఏంటి దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఆలోచిస్తుండే. సపోజ్ రిసోర్సెస్ తెలియట్లేదు, లేకపోతే ఈ సబ్జెక్ట్‌కి ఏం చేయాలో తెలియట్లేదు. హ్మ్. ఒక 10, 15 టాపర్‌ల వీడియోలు చూడడం, హ్మ్. లేకపోతే అసలు మార్కెట్‌లో ఏం చేస్తున్నారు జనాలని నార్మల్‌గా యూట్యూబ్ సెర్చ్, గూగుల్ సెర్చ్ చేసి సరే. ఎతకడం. జీఎస్‌లో రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! ఒక్కొక్క సబ్జెక్టు వీళ్ళు ఎలా చదవాలి? అసలు ఒక బిగినర్ ఇప్పుడే ఇంజినీరింగ్ అయిపోయింది. లేదా ఇంజినీరింగ్ 4థ్ ఇయర్ చదువుతున్నారు. లేదా ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. నేను సివిల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా స్టార్ట్ చేయాలి? సో, ఎలా స్టార్ట్ చేయాలి చెప్పు? మ్యామ్ స్టార్టింగ్ వచ్చేసి మ్యామ్ నేను చేసిన థింగ్ నేను చెప్తాను మ్యామ్. అంటే నాకు వర్కౌట్ అయింది, అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చేమో. ఇప్పుడు కిరణ్ కూడా అడుగుతాం సేమ్ క్వెషన్. ఓకే. అందుకని డిఫరెంట్ వేస్. యెస్ మ్యామ్. నా వే ఏంటంటే నేను చేసిందేంటంటే నార్మల్‌గా సిలబస్ చూసాను. హ్మ్. ప్రిలిమ్స్ చాలా బ్రాడ్‌గా అనిపించింది. జస్ట్ పేర్లుండి. తర్వాత జనరల్ స్టడీస్ ఏమో చాలా క్లియర్‌గా అనిపించింది. అక్కడి వరకే అర్థమైంది నాకు. దాని తర్వాత ఇలా టాపర్స్ అంటే వీడియోస్ ఫస్ట్ సిలబస్ చూడాలి. యెస్ మ్యామ్. తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ ప్రీవియస్ చూసాను. ఇయర్స్ క్వెషన్స్ చూడాలి. తర్వాత టాపర్స్ వీడియోస్ చూడాలి. టాపర్స్ వీడియోస్ నేను చూసాను మ్యామ్. ఐ వుడ్ నాట్ అంటే అందరి అలా అంటే నేను చూసాను. ఒక 10, 15 టాపర్ వీడియోలు చూసి ఏం చెప్తున్నారు, అంటే రిసోర్స్ ఎవరు ఎంత ఫాలో అవుతున్నారు చూస్తే అందరూ ఆల్మోస్ట్ సిమిలర్ రిసోర్సెస్, అదే చెప్పు నాకు. అందరు సిమిలర్ గా నీకు అర్థమైంది సిమిలారిటీస్ చెప్పు. సిమిలారిటీస్ ఏంటంటే మ్యామ్ ఒక సబ్జెక్ట్ ఒక రిసోర్స్ ఉండాలి. ఒక దాన్ని పుస్తకం. మల్టిపుల్ టైమ్స్ ఒక పుస్తకం దాన్ని ఉండాలి. ఎక్కువ సార్లు చదవాలి. ఎక్కువ సార్లు చదవాలి. మాక్ టెస్ట్ ఇవ్వాలి. పీవైక్యూస్ అనలైజ్ చేయాలి. మళ్ళీ ఇంప్రూవ్ అవుతుండాలి కన్సిస్టెంట్‌గా మాక్ టెస్ట్‌లలో గానివ్వండి, లేకపోతే పీవైక్యూ సాల్వింగ్‌లో గానివ్వండి. అలాగే ఇప్పుడు మెయిన్స్‌కొస్తే ఆన్సర్ రైటింగ్ చెప్పారు అందరూ. లేకపోతే ఒక కీవర్డ్ తీసుకొని, అంటే మెయిన్ సిలబస్ చాలా డిఫైన్డ్‌గా ఉంటది. ఒక కీవర్డ్ తీసుకొని మీరు నోట్స్ చేసుకొని 1 పేజర్ నోట్స్. ఇది కూడా నేను కొద్దిగా ఫాలో అయ్యాను. ఇలా అంటే మెయిన్స్ వచ్చే సిలబస్ వైజే ఒక 5 డైమెన్షన్స్ ఉంటాయి. అవే ప్రిపేర్ అవ్వండి. ఇలా ఎవరెవరు ఏ టాపర్స్ ఏం చెప్పారో అది బ్లైండ్‌గా తెలిసినంత వరకు ఫాలో అవుతూ వెళ్ళిపోయాను. నాకైతే అదే వర్కౌట్ అయింది. కిరణ్, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కొంతమంది ఊర్లలో ఉండి స్టార్ట్ చేస్తారు. కొంతమంది కాలేజీలో ఉండి స్టార్ట్ చేస్తారు. కొంతమంది కోచింగ్ దాకా రాలేరు, ఎఫర్ట్ చేయలేరు. వీళ్ళందరికీ ఒక మెథడ్, ప్రిపరేషన్ మెథడ్ చెప్తారా? మ్యామ్ యాజ్ మచ్ as లైక్ కౌశిక్ ఇప్పుడు చెప్పాడు Hmm. దట్ ఈ సిలబస్ కానీ పీవైక్యూస్ కానీ ఇది అన్డినయబుల్ దీస్ హ్యావ్ ఆల్ ఇవన్నీ తప్పకుండా చేయాలి. Hmm. బట్ యాజ్ యు ఆర్ ఆస్కింగ్ అంటే ఇది మనది లేటెస్ట్ స్టేజెస్ లో వస్తుంది కాస్త అంటే వెన్ వీ గెట్ ఎ లాట్ ఆఫ్ క్లారిటీ మీరు స్టార్టింగ్ ఎలా చేయాలి అని. Hmm. సో ఇప్పుడు మీది వరంగల్. రైట్ మీ ఊర్లో కూర్చుని ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. అక్కడికి ఇలా చాలా మంది వస్తారు. అయితే నేను ఒక్కదాన్నే కాదు, మీరు లేటెస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యారు కాబట్టి మీరైతే ఏం టెక్నిక్స్ పాటించారు? మ్యామ్ ఫస్ట్ ఇనీషియల్ గా మనకి బేసిక్ అవేర్నెస్ ఉండాలి మ్యామ్. స్టార్టింగ్ అసలు అంటే మనకు ఆ రుచి మనము
మనకి మనం ఎంజాయ్ చేస్తున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మనకి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ అయ్యాయి. అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ అయ్యాయి ఆంధ్రాలో. సో, ఈ డిఫరెన్సెస్ ఏంటి? సో, అసలు మన చుట్టుపక్కల ఉన్న థింగ్స్‌ని అర్థం చేసుకోవడానికి ఆ ఇన్‌క్విజిటివ్‌నెస్ మనలో ఉందా? సో, అది ఫస్ట్ వి హావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ అక్కడ. అది స్టార్ట్ చేసిన తర్వాత వి హావ్ టు గో ఎ లిటిల్ డీపర్. ఇప్పుడు మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ అవర్ ఫింగర్ క్లిక్. మనం చేసేస్తే వచ్చేస్తుంది. సో, వి హావ్ టు స్టార్ట్. ఓన్లీ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ లైక్ ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్? దాని పక్కన యూపీఎస్సీ అని చెప్పేసి కొట్టేస్తే యూ గెట్ ఆల్ ద డీటెయిల్స్. సో, క్లియర్‌గా మనకి ఎగ్జామ్‌కి ఎంత కావాలి అంటే ఒక మెయిన్ ప్రాబ్లమ్ వాట్ బిగినర్స్ మిస్టేక్స్ ఎక్కడ అవుతాయంటే వాళ్ళు ఎక్కడ స్టాప్ చేయాలో వాళ్ళకి తెలీదు మ్యామ్. అంటే ఎగ్జామ్‌కి ప్రతీదీ ఉంటదని చెప్పేసి దే గెట్ ఇంటూ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఆ పార్టీ ఎక్కువ, ఈ పార్టీ ఎక్కువ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్‌లోకి వెళ్ళిపోతా ఉంటారు. విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో, ఎగ్జామ్‌కి ఎంత కావాలి అన్నది కాస్త డిఫైన్ సిలబస్ ఇదంతా డిఫైన్ ఉంది. ప్రిలిమ్స్‌కైనా, మెయిన్స్‌కైనా. సో, మనము ఏదైనా డౌట్ వస్తే అది యూపీఎస్సీ అని పెట్టి కొడితే మనకి ఏదో ఒక ఆర్టికల్ వస్తది. ఆ ఆర్టికల్ చదువుకొని బేసిక్ అవేర్‌నెస్ ఫస్ట్ పెంచుకుంటూ తర్వాత ఎన్‌సీఈఆర్‌టీస్‌కి గ్రాడ్యుయేట్ అయ్యి దాని తర్వాత వెంటనే మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, సిలబస్ ఇలా వెళ్ళొచ్చనమాట. సో, దిస్ ఈస్ మై ఒపీనియన్. ఓకే. ఈసారి కిరణ్ తెలుగు వాళ్ళందరికీ చాలా ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ నీకు 193 మ్యామ్. 193 వచ్చాయి. అనితకి 205 వచ్చాయి. రాహుల్‌కి 205 వచ్చాయి. తర్వాత శశికాంత్‌కి 205 వచ్చాయి. మీనాకి 190 వచ్చాయి. ఇంటర్వ్యూస్. ఇంతకుముందు తెలుగు యాస్పిరెంట్స్‌కి బాగా షై ఫీల్ అయ్యేవాళ్ళు మాట్లాడుతుంటే. ఇప్పుడు బాగా ఓపెన్ అవ్వి మాట్లాడుతున్నారు. చాలా మంది డిఫరెన్స్ వచ్చేసింది. సో, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే చాలా మంది ప్రిలిమ్స్, మెయిన్స్ అనుకుంటారు. కానీ బిగినింగ్ నుంచి ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అవ్వాలని నేను అనుకుంటాను. సో, ఇంటర్వ్యూకి ఫస్ట్ నుంచి పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలంటే మీరు చూసొచ్చారు కాబట్టి ఈవెన్ కాలేజ్ దశ నుంచే వాళ్ళు ఏం చేయాలి? మ్యామ్ కాలేజ్‌లో అయితే ఎస్పెషల్లీ దోస్ పీపుల్ అంటే నాట్ జస్ట్ సివిల్ సర్వీసెస్ మ్యామ్ బట్ ఎనీ అదర్ అంబిషన్ ఇఫ్ దే ఆర్ హావింగ్ వి నీడ్ టు మేక్ అంటే ఆ కాలేజ్ అట్మాస్ఫియర్‌ని బాగా యూజ్ చేసుకోగలగాలి మ్యామ్. అక్కడ మనకి ఎలక్షన్స్ ఉంటాయి బాడీస్‌కి ఆర్ చాలా క్లబ్స్ ఉంటాయి. ఆర్ ఈవెన్ ప్రతి కాలేజ్‌లో మనకు ఒక స్పోర్ట్స్ టీమ్ ఉంటది. సో, దీస్ ఆల్ అవెన్యూస్ ఈ అన్నిట్లో మనకి ఒక ఆపర్చునిటీ దొరుకుతది మ్యామ్. మనకి మన లీడర్‌షిప్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడం కానీ ఆర్ మన అడ్మినిస్ట్రేటివ్ అబిలిటీస్ ఫెస్ట్‌లు ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. ద వే వీ కెన్ గ్యాదర్ ద మనీ ఇవన్నీ ట్రెజరర్స్ గాని ఇట్లా మనకి వేరియస్ ఏరియాస్‌లో మనకి ఆపర్చునిటీస్ దొరుకుతాయి మ్యామ్. సో, కాలేజ్ లైఫ్‌ని అప్రోప్రియేట్‌గా వి హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వైల్ యూ ఆర్ ఇన్ ద కాలేజ్ ఇట్‌సెల్ఫ్ ట్రై టు డెవలప్ ఎ హాబీ. హాబీ అనేది మనకి డిఫరెంట్ హాబీస్ ఉన్నాయి మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ రమణ ఉన్నారు. అండ్ టాకింగ్ టు పీపుల్ ఈస్ ఎ హాబీ టు హిమ్. టాకింగ్ టు ఎల్డర్లీ పీపుల్ ఈస్ ఎ హాబీ. ఆయన రాశారు. డాఫ్‌లో రాశారు ఇది. సో, వి హావ్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ హాబీ బట్ వన్ హాబీ యూ నీడ్ టు హావ్. అండ్ ఆ హాబీ అనేది మనం అలసిపోయినప్పుడు కూడా మనం చేయగలగాలి. అంటే దట్ విల్ రిఫ్రెష్ అప్ మన బ్రెయిన్. ఎందుకంటే యూపీఎస్సీ మన కౌశిక్‌కి 2 ఇయర్స్ పట్టింది. నాకు 7, 8 ఇయర్స్ పట్టింది. సో, ఇంత లాంగ్ స్ట్రెచ్ వి కెనాట్ ఎన్‌ష్యూర్ ఎక్కడ ఆగుతదన్నది అది తెలీదు మనకి. సో, ఈ మీన్ టైమ్‌లో మనకు స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ కానీ ఇలాంటి చాలా ప్లేసెస్‌లో వచ్చే ఛాన్సెస్ కౌశిక్, నీ హాబీస్ ఏంటి? మ్యామ్ నేను పెట్టిన హాబీస్ వచ్చేసి జంపింగ్ రోప్ అండ్ ట్రావెలింగ్ మ్యామ్. ఇవి హ్మ్. కాకుండా నాకు జనరల్‌గా ఫ్రెండ్స్‌ని కలిసి బయటికెళ్ళడం, క్రికెట్, జనరల్‌గా పీపుల్‌తో కలిసి తిరగడం, ట్రావెలింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ మ్యామ్. చీజ్ కేక్స్ వండటం. చీజ్ కేక్ అది అంత ఎక్స్‌పర్ట్ అవ్వలేదని పెట్టలేదు. హ్మ్. బట్ చేస్తా. అందరికి పెడితే ఎక్స్‌పర్ట్ అయిపోయేవాడివి. సో, ఓకే. ఇలాంటివి హ్మ్. ఉన్నప్పుడు మనము వి కెన్ బేసికల్లీ అంటే మళ్ళీ రీగ్యాదర్ ద లాస్ట్ మొమెంటమ్ హ్మ్. ఇలాంటివి బాగా ఉంటుంది. సో, హాబీ అన్నది నాట్ జస్ట్ ఫర్ అవర్ ఇంటర్వ్యూ బట్ ఆల్సో ఫర్ ఏ ఆర్గానిక్ వే ఆఫ్ ప్రిపరేషన్ కోసం కూడా. హ్మ్. సో, ఈ 2 థింగ్స్ అయితే నేను చెప్పాలనుకుంటాను. కిరణ్ అంటే కౌశిక్ చిన్నోడు. చిన్నోడంటే సివిల్స్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లో కొట్టేసాడు. నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సివిల్స్‌లో. అంటే ఒక జర్నీలో ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారు. సివిల్ సర్వీసెస్ సక్సెస్ అయిన వాళ్ళలో అందరిలో కామన్ పాయింట్స్ కొన్ని మనకు కనిపిస్తాయి. అంటే కొన్ని కామనాలిటీస్ ఉంటాయి మనకి. ఒక ఫీచర్ కనిపిస్తదనమాట. అంటే వీళ్ళు ఏ ఫీచర్ నర్చర్ చేసుకోవాలి. అంటే ఒక ప్రత్యేకమైన విశిష్టమైన కొన్ని అంశాలు వాళ్ళలో ఉంటాయి. అవేంటో చెప్పగలవా? మ్యామ్ నేను చాలా ఆలోచించాను మ్యామ్ ఇది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ మై 5th అటెంప్ట్ ఫెయిల్యూర్ ఇంకా అంటే బాగా దీని మీద చేస్తుండే. వన్ కామన్ ట్రైట్ వాట్ ఐ ఫెల్ట్ వాస్ దోస్ హూ ఓవర్ కిల్ దిస్ వాళ్ళు కాస్త ఫెయిల్. తెలుగు భాషలో అర్థమయ్యేటట్టు చెప్పు. అంటే
ఇదేదో ఎక్కువ ఎంఫసైజ్ చేసి ఇదేదో ఉందని. ఇదేదో పెద్ద మాన్స్టర్, దీనికోసం ప్రతిదీ చేయాలని చెప్పేసి, అంటే ప్రతి పిన్ పాయింట్ ప్రతిదీ, ఇంకా నథింగ్ షుడ్ గో రాంగ్ అన్న టైప్ లో ప్లాన్ చేసేవాళ్ళు, ఓవర్ ప్లానర్ కానీ. ఇలా వాళ్ళు బర్న్ అవుట్ అయిపోతారు. మరీ ఓవర్ చేయొద్దంట. అతి సర్వత్ర వర్జయత్. సో అదొకటి కామన్ గా చూసాను. రెండోది, ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నది కాస్త సబ్సైడ్ చేసుకోవాలి మనం. అంటే సమ్హౌ వి నీడ్ టు బీ కంఫర్టబుల్. మనం కంఫర్టబుల్ అయిపోవాలి దట్ ఇది అవ్వకపోయినా కానీ మనం మంచిగా బతుకుతాము, హ్యాపీగా, మనకేం తిరుగులేదు అన్న యాటిట్యూడ్ ఉన్నప్పుడే ఆ బెస్ట్ అవుట్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ బయటకు వస్తుంది. మీ ఇద్దరు సక్సెస్ అయిపోయారు కదా, ఇప్పుడు నేను ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. నేను ఒకటి అడుగుతాను, ట్రూత్, నిజమే చెప్పాలి. మనం ఉండే ఫీల్డ్ సివిల్ సర్వీసెస్ చూస్తే ఇదే ఎండ్, ఇదే మీన్స్ అలా కనిపిస్తుంది. కానీ పాస్ అయిన తర్వాత ఇంతకంటే బెటర్ థింగ్స్ లైఫ్లో ఉన్నాయి కదా, నిజమా కాదా? అంటే మన చాలా మంది యూత్ దీన్ని ఆస్పైర్ చేసేది, లేకపోతే చచ్చిపోతా అన్నట్టుంటారు. నువ్వు చెప్పు, సివిల్స్ కంటే బెటర్ ఫీల్డ్స్ లైఫ్లో ఉన్నాయా? డెఫినెట్లీ మ్యామ్. అసలు అది అన్డినైబుల్ ఆన్సర్. అది అసలు వాట్స్ డౌట్ ఇన్ దట్? అసలు మై ఫ్రెండ్స్ ఆర్ they are doctors, they are earning money in Tesla, for example. Or we have a lot of friends and who are doing wonderful work, and civils is just another way we can have our living and we can do some good into the society. సివిల్స్ ఈజ్ వన్ వే, బట్ దేర్ ఆర్ మెనీ అదర్ వేస్. సివిల్స్ ఒక దారి, ఇలాంటి దారులు చాలా ఉన్నాయి. అంటే సివిల్ సర్వీసెస్ అటెంప్ట్స్ లో రాకపోయినంత మాత్రాన ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఇన్ఫాక్ట్ వన్స్ సివిల్స్ చేసి, ఇఫ్ అంటే నేను ఫెయిల్యూర్ అన్నాను మ్యామ్, ఎవ్వరు మేము సక్సెస్ఫుల్ అనట్లేదు, వాళ్ళు ఫెయిల్యూర్స్ అనట్లేదు. ఐ వుడ్ సే దట్ వీ జస్ట్ పాస్డ్ అన్ ఎగ్జామ్ అండ్ దే డిడెంట్ ఫెయిల్, బట్ దే బికాస్ జస్ట్ మనకి 1000 సీట్లు ఉన్నాయి కాబట్టి 1000 మందికి వస్తున్నాయి. అక్కడ 3000 మంది ఉంటే 3000 మంది, 10,000 మంది ఉంటే 10,000 మందికి వస్తాయి. సో దట్ డజంట్ మేక్ యూ ఎనీ లెసర్ హియర్. సో ద ఓన్లీ పాయింట్ వాట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఇస్, మీరు వచ్చే రోజు ఎంత కాన్ఫిడెంట్ గా ఈ జర్నీలోకి ఎంటర్ అవుతున్నారో, no matter if it is అంటే ఈ ఎగ్జామ్ మీరు పాస్ అయ్యో లేకపోతే ఇఫ్ యూ డిడెంట్ మేక్ ఇట్ త్రూ, యూ షుడ్ గో విత్ ద సేమ్ కాన్ఫిడెన్స్ అవుట్ ఆఫ్ దిస్ జర్నీ, నో మ్యాటర్ వాట్. అదైతే నేను చెప్పాలనుకుంటాను మ్యామ్. అదర్వైజ్ అంటే ఏదో మనం కోల్పోయాము, వీ డిడెంట్ డూ వెల్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ దే ఆర్ డూయింగ్ వెల్ ఇన్, అది అలాంటి క్రిప్ చేసినప్పుడు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు IRS వస్తుంది మ్యామ్. అంటే డూ ఐ నీడ్ టు క్రిప్ దట్? అంటే నేను ఏడవలేను కదా, నేను ఏడవాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చొని నాకు IAS IPS రాలేదు, నా అటెంప్ట్స్ అయిపోయాయి అని చెప్పేసి, ఐ విల్ డూ డెఫినెట్లీ గుడ్ వర్క్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ టు ద IRS. సో అది అంటే ఆ కంటెంట్మెంట్ అండ్ ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వన్ నీడ్స్ టు హ్యావ్ డెఫినెట్లీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ఫెయిల్యూర్ సక్సెస్ ఈ గేజింగ్ ఉంది కదా మ్యామ్, దిస్ షుడెంట్ బి వెరీ నారో దట్ IAS అయితేనే లైఫ్, IPS అయితేనే లైఫ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ డిఫైనింగ్ సక్సెస్. హౌ డు యు డిఫైన్ సక్సెస్? అంటే నీకు IAS రాకముందు నీ లైఫ్ ఉంది, ఇప్పుడు నీ లైఫ్ ఉంది. ర్యాంక్ నెంబర్ 82 రాకముందు కౌశిక్ ఉన్నాడు, ఇప్పుడు కౌశిక్ ఉన్నాడు. సో అంటే నేను అగ్రీ చేస్తాను టు గ్రేట్ ఎక్స్టెంట్ వాట్ అన్న జస్ట్ సెడ్. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే, నేను చాలా స్ట్రెస్ తీసుకున్నాను ఇంటర్వ్యూ స్టేజ్లో. అయితే రాకపోతే అన్న చెప్పినట్టే అసలు ఈ ఆపర్చునిటీ మిస్ చేయొద్దు, ఇంత దూరం వచ్చాం ఫస్ట్ అటెంప్ట్లో అంటే అయిపోవాల్సింది, ఫుల్ స్ట్రెస్డ్ ఉండే. అయితే ఒక మాక్ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఢిల్లీలో ఒక సార్ అడిగి ఉండే, లైక్ వాట్ డిడ్ యూ డూ బిఫోర్? ఐ వాజ్ వర్కింగ్. ఎంత శాలరీ? ఇంత శాలరీ. సరే ఎక్కడ నాకు చెప్పి ఎంత శాలరీ, ఏం చేసావు? మేము 20 lakhs ప్యాకేజ్ ఉంటుండే. నేను సంవత్సరానికి సంవత్సరానికి వర్క్ చేసావా? 1 year వర్క్ చేశాను. ఏం కరెక్ట్. చేసావు డబ్బులన్నీ? అంటే యాక్చువల్గా ఎందుకు వర్క్ చేశానంటే, ఒక 3 attempts కి సొంతంగా పైసలు కావాలి, ఒకవేళ టెస్ట్ సిరీస్లు కొనుక్కోవాలన్నా, ఢిల్లీకి వెళ్ళాలన్నా అని చెప్పి సేవ్ చేసి పెట్టుకున్నాను. సగం అయిపోయి సగం ట్రిప్స్కి వెళ్దాం. మంచి ట్రావెలర్ కదా. ధర్మశాల వెళ్ళావు. అవును, ధర్మశాల అక్కడ ఏముండదు, ఏముండదు మ్యామ్, వెళ్ళి పీపుల్ తో ఉండాలని వెళ్ళాను. జోషిమఠ్ వెళ్ళావు. వెళ్ళాను మ్యామ్, చాలా తిరిగాను. అంటే ఇంత వయసులో 20 సంవత్సరాల వయసులో ఎన్ని తిరిగావు నువ్వు? చైనా వెళ్ళాడు, ఇంకే కంట్రీస్ వెళ్ళావు? చైనా వెళ్ళాను మ్యామ్. అది కాకుండా ఇంకా వేరే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, చూడు, మలేషియా, సింగపూర్. ఓకే, ఏం నేర్చుకున్నావు అన్ని దేశాలు తిరిగి? ఇండియాలో IAS అవుదామని వచ్చేసావా? తిరగడం అంటే జస్ట్ ట్రిప్ లాగా వెళ్ళేవాళ్ళు మ్యామ్. ట్రిప్ లాగా వెళ్ళేవాడిని. కొద్దిగా చైనాలో మాత్రం నేర్చుకుంది కల్చర్ వైజ్ గా డిఫరెన్సెస్ ఏమున్నాయి, అంటే ద వే ఇన్ విచ్ దే ఆర్ వర్కింగ్, ఆర్ ఎల్స్ వాళ్ళ డే లైఫ్ స్టైల్ ఎలా ఉంది. అంటే అక్కడ చూస్తే ఇంతకుముందు మీకు చెప్తున్నట్టు ఫ్యాక్టరీస్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి. అంటే నేను ఫర్నిచర్ సిటీకి వెళ్ళాను, గ్వాన్జో అని. అక్కడ ఎలాగంటే ఫ్యాక్టరీస్ లో అంతా మెయిల్ వర్క్ చేస్తున్నారు. అదే ఫ్యాక్టరీస్ ఓనర్స్ ఆ మెయిల్ వాళ్ళకి రెస్పెక్టివ్ షోరూమ్ ఉంటుంది ఒక ఏరియాలో, అక్కడ వాళ్ళ వైఫ్స్ వర్క్ చేస్తున్నారు. సో వర్క్ ఫోర్స్ అనేది
ఎంటర్ అయ్యారు. వుమెన్ కూడా వర్క్ ఫోర్స్ లోకి ఎంటర్ అయ్యారు టు గ్రేట్ ఎక్స్టెంట్. అండ్ వాళ్ళ స్పెండింగ్ కూడా చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర బెంజ్ కార్లు. అంటే కంపేర్ టు మన దగ్గర ఇండియన్స్ ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో నష్టమైనట్టు, వాళ్ళ లైఫ్కి అన్యాయం జరిగినట్టు ఇలా ఎక్కువ ఫీల్ అవుతారు. అవునా? నువ్వు వేరే దేశాలు చూసి వచ్చాక అర్థమై ఉంటుంది. అంటే అన్ని దేశాలు నేను చూడలే మ్యామ్. బట్ ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఆ కంటెంట్మెంట్ అనేది అదే ఐఏఎస్ అయితేనే లైఫ్, ఐపీఎస్ అయితేనే లైఫ్. అంటే అంటే నాకు పర్సనల్ గా ఉమ్, ఐపీఎస్ వచ్చినాక కూడా నేను అసలు ఎందుకు ఇంకా ఐఏఎస్ గురించి ఆలోచిస్తున్నాను ఉమ్, అంటే ఐమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ గాట్. చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఏదో అంటున్నారని ఐఏఎస్ కోసం మళ్ళీ రాయాలా, ఇలాంటి కంటెంట్మెంట్ అనేది మనకి కొద్దిగా అది రావట్లేదేమో. అంటే ఉమ్, జనరల్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు 6th అటెంప్ట్ లో వచ్చింది మ్యామ్ నాకు. 5 టైమ్స్ ఫెయిల్యూర్ లాగా మనం అనుకోవచ్చు దాన్ని. బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ లైక్ దాట్. అంటే మనకు వచ్చినప్పుడేమో మనం కౌంట్ చేయము, మనకు రానప్పుడేమో వి గాట్ అన్లక్కీ అంటాం. అది ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ లిటిల్ స్క్యూడ్ వే ఆఫ్ లుకింగ్ అట్ లైఫ్. అంటే ఇప్పుడు ఈ వచ్చిన దగ్గర కూడా నాకు అంటే వి డోంట్ కౌంట్. మన సైడ్ వచ్చేవి మనం కౌంట్ చేసుకోము, మనకు రానివి మనం ఎప్పుడు అన్లక్కీ అనుకుంటాం. ఇప్పుడు సంబడి మైట్ సే నాకు 4 అటెంప్ట్లలో మ్యామ్ యూ డోంట్ బిలీవ్, నేను థర్డ్ అటెంప్ట్ లో 2 మార్క్స్ తో ఇంటర్వ్యూ పోయింది, 4th అటెంప్ట్ లో 2 మార్క్స్ తో ఫైనల్ లిస్ట్ పోయింది, 5th అటెంప్ట్ లో క్వశ్చన్ డిలీట్ చేయడం వల్ల సీసాట్ పోయింది, 7th ఇప్పుడు 6th అటెంప్ట్ లో నాకు ప్రాబబ్లీ 5 మిస్ ఐపీఎస్. ఇట్ విల్ బి లైక్ బేర్ మినిమం 2-3 మార్క్స్ లో మిస్ అవుతుంది. సో ఇప్పుడు నేను అన్లక్కీ అని చెప్పుకోవాలా నాకు నేను? ఐ డోంట్ సే లైక్ అంటే అది నేను నా కౌంట్ నేను అలా కౌంట్ చేయాలనుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ లైక్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ మోర్ లక్కీయర్. ఇన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నా కానీ నా ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేస్తుంది. ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ఇన్ని నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మీరు కూడా నన్ను మాక్ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టారు. సో ఇవన్నీ థింగ్స్ ఐ షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్ అబౌట్ దెమ్. అండ్ ఇంతమంది నాకు అండ్ ఇన్ఫాక్ట్ నా కోసం చాలా మంది మొక్కులు మొక్కారు. అంటే 6-5 ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత స్టిల్ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ మీ. అంటే ఐ వాజ్ లక్కీ ఇన్ సమ్ సెన్స్. సో అంటే నేనైతే పాజిటివిటీ పాజిటివ్ యాంగిల్ సరే అయితే కిరణ్, ఉండాలి. మీ ఇద్దరు బయట జాబ్ చేస్తే ఇప్పుడు నెలకి 4-5 లక్షలు సంపాదించవచ్చు మీకున్న టాలెంట్కి. నార్మల్ జాబ్కి వెళ్తే మీకున్న టాలెంట్కి 4-5 lakhs సంపాదించవచ్చు. సివిల్స్లో మీకు అంత శాలరీ రాదు. నాకు తెలుసు తను ఎంత టాలెంటెడ్, నువ్వెంత టాలెంటెడ్. కానీ స్టిల్ సివిల్సే కావాలని ఎందుకు ఇది రాశారు? యూ కెన్ ఎర్న్ మోర్ మనీ కదా. మనీ ఈజ్ డెఫినెట్లీ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మ్యామ్. నేను మనీని డినై చేయట్లేదు, మనీ ఉండకూడదు అని చెప్పేసి. బట్ మనీ ఒకటే కాదు మ్యామ్. అంటే అదే అడుగుతున్నా, వాట్ అంటే దాన్ని కాదని దీనిలోకి రావడానికి మ్యామ్ ఏంటి? అంటే ఇప్పుడు మా డాడీ ఫార్మర్ మ్యామ్. మొన్నటి దాకా ఫార్మింగ్ చేశారు ఆయన. ఎంతమంది ఒక ఫార్మర్ ఒకటి పండించాడు అని చెప్పేసి ఆయనకు వచ్చి థ్యాంక్ యూ చెప్తున్నారు. నేను ఇక్కడ ఆఫీస్లో కూర్చొని నా పని నేను చేస్తుంటే నాకు జనాలు దే ఆర్ లైక్ వెరీ థ్యాంక్ఫుల్. నా నార్మల్ వర్క్ నేను చేసుకుంటున్నాను. అండ్ ద ప్రైడ్, అసలు ఆ హ్యాపీనెస్ వన్ కెన్ సీ ఇన్ ద ఐస్ ఆఫ్ సంబడి. అది ఐ థింక్ అన్పారలల్ ఇన్ సివిల్ సర్వీసెస్. నువ్వు కౌశిక్ ఆల్రెడీ జాబ్ చేసావు, నువ్వు అంటే ఇంకా 1 జాబ్ year కంటే అయితే నెలకి 4 lakhs 5 lakhs ప్యాకేజ్ ఉండేది. అది అంటే 1 year చేశాను మ్యామ్. బట్ స్టిల్ అంటే ఈ ఆపర్చునిటీస్ ఏదైతే సివిల్ సర్వీసెస్ ఇస్తుందో టు డూ గుడ్ థింగ్స్ ఆర్ ఎల్స్ అన్న చెప్పినట్టు నిజం చెప్పు, Hmm. పవర్ కోసం చేసావా, ప్రెస్టేజ్ కోసం చేసావా, ఫ్యామిలీ స్టేటస్ కోసం చేసావా, ఇంకా దేనికోసం రాసావు సివిల్ సర్వీస్ చేయడం కోసం? నిజం చెప్పు, ఇది ఇంటర్వ్యూ కాదు. ఇవన్నీ interview నిజంగా వస్తాయి మ్యామ్. ఇవన్నీ జాబ్ తో వద్దన్నా byproducts. వస్తాయి. Mm. బట్ థింగ్ ఇస్ ఇవన్నీ మైండ్ లో ఎప్పుడు లేకుండే నాకు. మోర్ లైక్ ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, ఆ సర్వీస్ అనేది రావాలి, సో దట్ ఐ కెన్ డూ గుడ్ టు పీపుల్ అనేది మైండ్ లో ఉండే. దట్ వాస్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ పెరుగుతున్నప్పుడు అయినవి. అండ్ దాని తర్వాత నేను కాలేజ్ లో కూడా అబ్జర్వ్ చేస్తుండే అన్న చెప్పినట్టు ఆ అవేర్నెస్ అనేది చాలా నాకు జరిగింది ఫార్చునేట్ గా. ఫ్రెండ్స్ తో డిస్కషన్స్ కానివ్వండి. ఇప్పుడు మా ఓయూలో ఎలా ఉంటుండే అంటే, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి నువ్వు వచ్చాను, ఓయూలో చదివావా? ఉస్మానియా యూనివర్సిటీ చదివాను, సివిల్ నేను ఇంజనీరింగ్. కూడా ఉస్మానియా యూనివర్సిటీ. అవును. మేము సివిల్ ఇంజనీరింగ్. అయితే అదే నేను సిటీ నుంచి వచ్చాను, కొద్దిగా ఫార్చునేట్ గానే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అదే అక్కడ సేమ్ కాలేజ్ లో నాతో పాటు సమ్వన్ నాట్ వెరీ ఫార్చునేట్ హూ కుడ్ నాట్ అఫోర్డ్ దేర్ ఓన్ ఫీజ్ అలా కూడా ఉండే. సో ఇలాంటి డిస్కషన్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు కొద్దిగా మోర్ సెన్సిటివ్నెస్ పెరుగుతుండే. సో అంటే నాకు ఆపర్చునిటీ ఉంది, నాకు సపోర్ట్ ఉంది, నా చిన్నప్పుడు అంటే మైండ్ లో ఉంది ఇది అవ్వాలని. వై కాంట్ ఐ ట్రై అనేదే కెప్ట్ మీ గోయింగ్. అండ్ కెప్ట్ మీ గోయింగ్ అని చెప్పొద్దేమో, మేబీ 2 years ఐ స్టడీ కాబట్టి. బట్ స్టిల్ దట్స్ ద ఇంటెన్షన్ విత్ విచ్ ఐ స్టార్టెడ్. అండ్ మ్యామ్ మీరు అన్నట్లు డెఫినెట్లీ అంటే ఈ పవర్, ప్రెస్టీజ్, ఈ ఆల్ థింగ్స్ డెఫినెట్లీ మైట్ బి వన్ ఆస్పెక్ట్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఇస్ డిజైన్డ్. అది ఎట్లా డిజైన్ చేయబడిందంటే, ఇఫ్ సంబడి ఎవరైతే వీటిని చూసే వస్తారో
దే కెనాట్ వాళ్ళు దీనిలో నెగ్గలేరు మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే మన ఎథిక్స్ పేపర్ 4th పేపర్, 5th పేపర్ మనకి లాస్ట్ పేపర్ జిఎస్లో. అండ్ అది ఎంత లెంగ్దీగా ఉంటుంది, దట్ ఈస్ ద లెంగ్దియెస్ట్ పేపర్. అండ్ అక్కడ నిజంగా మనకి లోపటి నుంచి ఆ డ్రైవ్ ఉంటే తప్పిస్తే ఆన్సర్స్ రావు మేము బయటికి. అండ్ ఈవెన్ ఇన్ ద ఇంటర్వ్యూ ఆల్సో వెన్ దే ఆస్క్ హెచ్ఆర్ క్వశ్చన్స్, అసలు ఎందుకు ఏంటి అన్నది ఎవరైనా మనల్ని ముందు కూర్చొని డిక్ చేస్తున్నప్పుడు అది ఎంత ట్రైన్ చేసినా కానీ అక్కడ నిజంగా ఉంటే తప్పిస్తే బయటికి రాదు. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ పవర్ ప్రెస్టీజ్ ఆర్ డెఫినెట్లీ లూరింగ్ అంటే ఒక ఫ్యాక్టర్స్. బయట ఒక టాక్ సామాన్యుడికి సివిల్స్ అందుబాటులో ఉండదు అని. లేదు మ్యామ్, అది తప్పు మ్యామ్, తప్ప తప్పు. తప్పే మ్యామ్. అంటే చేస్తున్నారు కదా చాలా మంది. బట్ మేబీ ఇట్స్ డిఫికల్ట్. అందుబాటులో లేదు అని చెప్పలేము. కొద్ది వాళ్ళ పాత డిఫికల్ట్ అవుతుండొచ్చు. బట్ అందుబాటులో లేదనేది రైట్ రైట్ రైట్. సో నెక్స్ట్ ఆల్రెడీ 26-27లో ఉన్నారు. 25 నీకు 25లే మరి స్ట్రెంత్ పర్టికులర్ ఏజ్ గురించి 25. సో కౌశిక్కి 25. ఓకే. సో డౌన్ ద లైన్ 60 years వచ్చేసరికి 30 years అంటే విల్ బి సీయింగ్ 2047 ఇండియా 100 years ఆఫ్ ఇండియా. అమృత్ కాల్లో మీరు పని చేయబోతున్నారు, ఇండియాని చూడబోతున్నారు, మొత్తం ట్రాన్సిషన్ చూడబోతున్నారు. సో హౌ డూ యూ సీ యువర్ సెల్ఫ్ బై 2047, 2047కి మిమ్మల్ని మీరు ఎలా చూడబోతున్నారు? నేనుండవు అంటే ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా ఈ వీడియో ఉండిపోద్ది, అందుకే నిజమే చెప్పండి. 2047కి మేము ఎన్నిసార్లు నిజం అని చెప్పగలను, మేము నిజంగానే నిజం చెప్తున్నాం అప్పటి నుంచి ఒకటి. లేదు ఒకసారి బట్ అగైన్ హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 2047 అంటే దట్ ఈస్ అ రియలీ లాంగ్ థింగ్. బట్ నా పర్సనల్ లెవెల్లో నేనైతే ఏమనుకుంటా ఉంటా అంటే, నాకు వచ్చిన పని అయితే నేను డెఫినెట్లీ బాగా చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ద వన్ విచ్ కమ్స్ ఇన్ టు మై పర్వ్యూ, నేను ప్రపంచాన్ని మార్చేస్తాను, ఇచ్చేస్తాను, వచ్చేస్తాను అయితే డెఫినెట్లీ ఐ విల్ నాట్ కూయను. ద థింగ్ ఈస్ దట్ నా jurisdiction లో నా పర్వ్యూలో ఉన్న థింగ్స్ ని మాత్రం డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ విత్ గుడ్ విల్. అండ్ సెకండ్ థింగ్, యాజ్ ఐ జస్ట్ లిటిల్ బిఫోర్ చెప్పాను, దట్ ఈ 30 years లో ఇఫ్ ఐ కుడ్ యాక్చువల్లీ టచ్ విత్ మై వర్క్ దట్ 10,000 families థింగ్, ప్రాబ్లీ ఐ థింక్ దట్స్ వాట్ ఐ కుడ్ అచీవ్. కౌశిక్ మ్యామ్. అంటే ఇది నాకు ఎంబీఏ హెచ్ఆర్ క్వశ్చన్స్ గుర్తొస్తున్నాయి మ్యామ్. అంటే చాలా ఫేక్ చేస్తాం ఎంబీఏలో. 10 years డౌన్ ద లైన్ వాట్ యూ డూ అంటే అక్కడ ఫేక్ చేసిందంతా నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఈ ఇంటర్వ్యూలో ఫేక్ చేయలేము మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి, నేను ఫేక్ చేస్తే అన్ని ఈజీగా కనిపెట్టగలుగుతాడు విత్ ద ఎక్స్పీరియన్స్ ఈ హ్యావ్. సో మనం యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళి ఫేక్ చేయగలగడం అనుకోవడం చాలా పెద్ద తప్పు. సిమిలర్ వే ఇప్పుడు మీరు నిజం చెప్పమంటున్నారు, నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే నిజం చెప్పడం అలవాటు అయిపోయింది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రాసెస్. కౌశిక్ నిజమా? నిజంగానే మీరు అసలు అంటే ఐ డోంట్ నో. సో అలాగే ర్యాగింగ్ చేస్తున్నారు మమ్మల్ని మీరు. కౌశిక్ చేయబుద్ది అవుతుంది. అలాగే అంటే అంత లాంగ్ గా నేను ఎప్పుడు ఆలోచించాను మ్యామ్. ఈవెన్ విత్ నా ప్రిపరేషన్ కూడా నేను ఎప్పుడు ఫేజ్ ఎట్ టైం ప్రిలిమ్స్ మెయిన్స్ అలాగే అనుకుంటున్నాను. అండ్ చేయాలనుకున్న మంచి డ్యూటీ సిన్సియర్ గా చేయగలిగితే చాలా అని అనుకుంటాను. 40 years డౌన్ ద లైన్ ఆర్ 35 years ఆర్ 30 years డౌన్ ద లైన్ నేనేమవుతానో అనేది, హౌ వుడ్ ఐ బి అనేది తెలియదు యాజ్ ఎ పర్సన్. లైక్ ఇవే గుడ్ థింగ్స్ కంటిన్యూ చేయాలని అవుతుంది. నైస్ నైస్. లాస్ట్ క్వశ్చన్. తెలుగు యువత ముఖ్యంగా అబ్బాయిలు సివిల్స్ పాస్ అయిన తర్వాత భారీ కట్నాలు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి అమ్మాయిలు కావాలి, ఏది బెస్ట్ సంబంధం. కాకపోతే ఐ వాంట్ ఆస్క్ ఏ క్వశ్చన్, ఈ తెలుగు ఫ్యామిలీస్లో సివిల్ సర్వీసెస్ సాధించిన అల్లుడు కావాలని చెప్పి చాలా ఎంత దూరమైనా వెళ్తున్నారు. చాలామంది పేరెంట్స్ కూడా, ఆడపిల్లల పేరెంట్స్ ఎక్కువ అడుగుతుంటారు అనమాట. ఇదంతా మీరు గమనించిన అంశాలు. అంటే సివిల్ సర్వీసెస్కి ఇంత క్రేజ్ ఎందుకంటారు మ్యామ్? అంటే నేను అనుకుంటున్నాను, మీరు ఇంతకుముందు అడిగారు కదా మ్యామ్, 3 factors: పవర్, ప్రెస్టేజ్, ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు. ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఏమో వేరే చూస్తున్నారు, సమ్ సర్వీస్ మోటివ్ తో వస్తున్నారు. అంటే దీంట్లో వాళ్ళేమో ఇవన్నీ మరి ఇదంతా నిజంగా ఇవన్నీ చూసి వచ్చిన అమ్మాయిలు వచ్చే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి మీకు క్లాష్ అవదా? ఏమో మ్యామ్, అంతగా నేను అదే అంటున్నాను. ఎప్పుడు కూడా అంత దూరం ఆలోచించిన అసలు. ఏం కిరణ్ నువ్వేం చెప్తావు? నేను కొద్దిగా దీని మీద డీప్ గానే ఆలోచిస్తుండే. మై ఫీలింగ్ అంటే ఇంకా నాకు పెళ్లి కాలేదు కాబట్టి డెఫినెట్లీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్పైరింగ్. దాట్ షుడ్ బి అన్ ఆర్గానిక్ బాండ్. అండ్ డెఫినెట్లీ అది ఆ వైవాహిక జీవితం ఏదైతే ముందు మనం పోయి నేను చేయబోయేదో ఉందో, అది డెఫినెట్లీ ఇట్ షుడ్ బి వెరీ ఆర్గానిక్. వన్ షుడ్ అండర్స్టాండ్ అంటే నాకు ఆ ఇంటలెక్చువల్ కాంపిటెన్సీ అండ్ కంపాటబిలిటీ ఉండాలి మా ఇద్దరితోనే. సో ఐ షుడ్ బి ఏబుల్ టు టాక్ టు హర్. అంటే
అలా కూర్చోబెట్టి బొమ్మలాగా ఉండి ఇఫ్ ఐ కెనాట్ టాక్ టు దట్ పర్టికులర్ పర్సన్ అండ్ తను ఆ బాధలు నాకు చెప్పలేక ఆర్ అట్లీస్ట్ అంటే ఈ ఇన్కంపాటబిలిటీస్ అన్నిట్లో అండ్ అదర్వైజ్ మనకి జనరల్ గా వర్క్ స్ట్రెస్ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లో కాకుండా ఇది మనం ఇంకా కొత్త స్ట్రెస్ ని కొని తెచ్చుకోవడం తప్పిస్తే డబ్బులు ఇచ్చి or డబ్బులు తీసుకొని or వాట్ ఎవర్ ఇన్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఒక ఆర్గానిక్ వేలో వి షుడ్ నీడ్ టు హ్యావ్ ఎ లెవెల్ ఆఫ్ కంపాటబిలిటీ అండ్ తనకి తన లైఫ్ ఉండాలి. అది నీ ఒపీనియన్. కానీ రాష్ట్రంలో జరుగుతుంది అది కాదు, తెలుగు రాష్ట్రాల్లో. Ma'am, అది I cannot help, ma'am. If people are being driven by these things, I cannot help. They're obviously driven కదా. See, రిజల్ట్స్ రాగానే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎవరు వచ్చారు, that's natural tendency. టెండెన్సీ generally, అయిపోయింది. tribal అవును. thing. అవును. నువ్వు సాఫ్ట్వేర్ లేకపోతే ఐఏఎంలో చదివో లేకపోతే ఇంకేదైనా నువ్వు టాప్లో ఉన్నా సరే నీకు అంత క్రేజ్ ఉంటుంది. కానీ ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అవుతే మాత్రం అంత క్రేజ్ ఉంటుంది తెలుగు రాష్ట్రాలు ఇంకా పోవట్ల. సో దీనివల్లే అసలు చాలా మంది యూత్ సివిల్స్కి వస్తున్నారు నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అదే కదా మ్యామ్, ఇంతకుముందు చెప్పే మాట్లాడాం కదా, ఇఫ్ సంబడి ఈస్ డ్రివెన్ బికాస్ ఆఫ్ దాట్ పర్టికులర్ థింగ్, డెఫినెట్లీ దే విల్ నాట్ మేక్ ఇట్ త్రూ. అదే చెప్పొచ్చు. ఓకే ఓకే కిరణ్, ఓకే కౌశిక్. సో ఆల్ ది బెస్ట్. Thank you, ma'am. 2047 ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ సేమ్ ఇంటర్వ్యూ మన ఇద్దరిని పిలుస్తాను. Definitely. ఆల్మోస్ట్ 2047 అంటే 23 ఇయర్స్, తదాస్తు అనాలి. 23 సంవత్సరాలు మళ్ళా విల్ ట్రావెల్ అండ్ అగైన్ 2047 రోజు పిలిచి సేమ్ ఇదే ఇంటర్వ్యూ మీకు చూపిస్తాను. Definitely. ఓకే, థ్యాంక్ యూ. ఈ మధ్యలో కూడా ప్రాబ్లీ మేము ఇఫ్ వి ఆర్ సమ్వేర్ ఇదర్ వెళ్తూ ఉంటే ప్రాబ్లీ వి హావ్ టు సీ బ్యాక్ దిస్ వీడియో. ఓకే, బట్ దిస్ This వీడియో will serve as a reminder probably. Yes, Get yes. a fresh and Mm. outlook. అక్కడ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు మేము కూడా ఇలానే ఉన్నాం. But probably, yeah, this might serve as a reminder for us for going forward. థ్యాంక్ యూ. Thank you.